నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహిళా దినోత్సవ ఆటల పోటీలు వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులకు బహుమతుల ప్రదానం ఆస్తి తగాదాలో విశ్రాంత ఏఎస్ఐ మృతి తమ్ముడి కొడుకే హత్య చేశాడని ఫిర్యాదు చేసిన మృతుని భార్య కొత్త మార్గాలు కనుక్కుంటున్న గంజాయి స్మగ్లర్లు కరీంనగర్ పట్టణంలో సుమారు 5 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు వండర్లా పార్క్లో పర్యావరణ ఇంధన పొదుపు అవార్డుల ప్రదానం విద్యార్థులకు అవార్డ్స్ ప్రదానం చేసిన డివైన్ మెసర్త్ కుమారి తేజస్విని మనోజ్ఞ ఇక డీటెయిల్స్ చూస్తే టీపీయూఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ ప్రభారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ఆనంద్ రాములు నిర్వహణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లగ్డీ కపుల్ ఎఫ్టీసీసీఐ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖ మహిళలకు అవార్డ్స్ ప్రదానం చేశారు తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గారికి ఇదే మా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మహిళలందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఎవరైనా ఏమైనా పాడదలిచిన వాళ్ళు ఎవరుంటే దయచేసి విఐపి వాళ్ళకు వదలవలసిందిగా కోరుతున్నాము మొదటి వరుసలు ఆడపిల్ల పుడితే భారం అనే విధంగా తల్లిదండ్రులు బాధపడే విధానాన్ని మనం సమాజంలో చూసినాం. కానీ తిరిగి ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టింది అనే విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని మన ఆడపిల్లల కోసం అందించారు ముఖ్యమంత్రి గారు. అంటే ప్రతి ఆలోచన కూడా వారు మహిళలు ఏ విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ అనేక పథకాలను తీసుకురావడం. విద్య ముఖ్యమైనది. అంటే ఒక మహిళ విద్యావంతురాలైతే సమాజం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ సగం పైగా పాఠశాలలు గురుకుల పాఠశాలలో బాలికలకే కేటాయించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా భద్రతకి షీటింగ్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ రియల్లీ సిన్సియర్ ప్రొఫెసర్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఒకటి ఏంటంటే ఉమెన్ షుడ్ నెవర్ గో బ్యాక్ ఇన్ ఎనీథింగ్. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రిక్వెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ స్టేజ్ లో చెప్పొచ్చో లేదో తెలియదు కానీ all women are having lot of stress in their life. So try to spend some time in a day for yourself. At least in the 16 hours what you are working, half an hour to 1 hour spend for yourself. Meeku edi ishtamaithe adi cheyandi. You should not give that time exclusively for yourself. Whether you want to hear music or whether you want to read something, talk to somebody or do somebody. ప్లీజ్ అదొక పెద్ద స్ట్రెస్ బస్టర్. నా దగ్గర ఎంతమంది పేషెంట్స్ వచ్చినా ఏమంటారు తెలుసా, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫీల్ వెరీ స్ట్రెస్డ్ మేడం, నాకు అసలు ఇష్టమే లేదు మేడం, ఉద్యోగం ఇష్టం లేదు మేడం, ఉండడం ఇష్టం లేదు మేడం అంటారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలో గంగన్నపేటలో ఆస్తి తగాదాలతో ఒకరి హత్య జరిగింది. గంగన్నపేటకు చెందిన తాళ్లపల్లి శివరాజ్ ప్రశాంత ఏఎస్ఐని తమ్ముడు జయరాం కొడుకు హతమార్చాడు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, చర్చికి వెళ్లే సమయంలో నన్ను నా భర్త శివరాజ్ని జయరాం కొడుకు దారుణంగా కొట్టారని మృతుని భార్య తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోపలికి కోళ్ళని తోడి చర్చికి 6 గంటలకు చర్చికి పోతానని వెళ్ళిండు. ఇక అక్కడ వాళ్ళు ఏడగలిసిండ్రు, ఇక్కడ కొట్టి ఆడవాడేసిండ్రు. మళ్ళా
నేను అటు పోతున్నా. పోగానే వాళ్ళ జయరాజు గారి భార్య, ఆ పెద్ద కొడుకు, చిన్న కొడుకు వాళ్ళందరూ నా మీద పడి నా పుస్తకాలు గుంజుకొని నా బండిగా వేసి నాలుగు చేతులు దొబ్బేసి నేను అటు పోయేసరికి అక్కడ మొత్తం పడిపోయి ఉన్నాడు. సోయి లేకుంటున్నది, ఎవ్వరు పడతలేరు, ఎవరు దగ్గరికి వస్తలేరు. అందరికి దండం పెట్టి చెప్పిన నా భర్తని కొంచెం కాపాడదాము, రండి రండి. అందరికి చెప్పిన ఎవరు వస్తలేరు. రాజుకు ఆల్రెడీ వీళ్ళు బతిలాడి వీళ్ళు వచ్చి ఒక ఆటో వచ్చిన వాళ్ళు ఆటోలో తీసుకొని అందరి కాళ్ళకి ఆటోలో వేసుకొని తీసుకొని వచ్చిన. నా భర్త ఇప్పుడు ఎట్లున్నాడు నాకు ఎవరు చెప్తలేరు, నాకేం తెలుస్తలేదు, నేను ఏం చెప్పాలి. ఇక యువతను మత్తులో దించి వారి భవిష్యత్తును కాలరాస్తున్న గంజాయి అనే మహమ్మారి ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కరోనా కంటే తీవ్రమైనది. ఒకరి నుండి ఒకరికి వైరస్ సోకినట్లు ఈ గంజాయి మహమ్మారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విరివిరిగా విస్తరిస్తోంది. కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ ప్రాంతంలోని చింతల్ వద్ద పెద్ద మొత్తంలో యువకులు గంజాయిని తాగుతున్నారనే సమాచారం అందుకున్న కరీంనగర్ టాస్క్ ఫోర్స్ మరియు కరీంనగర్ పోలీస్ వారు బృందంగా ఏర్పడి రక్కీ చేస్తుండగా అదే సమయంలో గంజాయిని విక్రయించడానికి వచ్చినటువంటి కరీంనగర్ సాలంపూర్కు చెందిన మహమ్మద్ కౌస్, సంగారెడ్డి జిల్లా కంకిటి మండలంకు చెందిన రాథోడ్ విజయ్ కుమార్లను తనిఖీ చేయగా వీరిద్దరి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేయని అవసరం లేదు. ఇక రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో వండర్లా పార్క్లో పర్యావరణ ఇంధన పొదుపు అవార్డులు ప్రధానోత్సవానికి హాజరైన డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2019 కుమారి తేజస్విని మనోజ్ఞ, వండర్లా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్లు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు పర్యావరణ ఇంధన పొదుపు 2019 అవార్డులను వండర్లా సంస్థ వారు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2019 తేజస్విని మనోజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలకు ఈ అవార్డులు ఇవ్వటం వలన పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుందని, అలాగే పర్యావరణం మీద ఆసక్తి కూడా పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని, పర్యావరణాన్ని రక్షించడంలో అందరూ సహకరించాలని, ఇది అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం వండర్లా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్తో కలిసి అవార్డులు ఇచ్చారు. Start off by saying Prithvi Rakshati Rakshataha, which means if we protect our Mother Earth will protect us. And I think there's no need to mention especially about the amount of disastrous conditions that we are facing, be it climate change, be it acid rains, or be it groundwater depletion, or whatever is happening. I don't think I have to mention the list of events happening, but I just want to say the only cause of every event happening is, who is that? Us, right? Humans. So it's on us to give back to our nature, to protect our nature. And who is the best person to start off is kids. So all these kids, I think they are the future leaders, the opinion leaders of tomorrow. And that's the reason Wanderla has taken such a big initiative to reach out to so many schools. I think 150, that's a big number. So reaching out to them, that the only reason is because the kids, they are the youth leaders who will be deciding the fate and destiny of our nation. It is they who have the willpower, the zeal and drive to make our nation's presence in the global world, right? So I see very few kids, but do you agree with me? Yes?
So thank you, Vandala, for such a wonderful initiative. And a lot of people might think, what do these beauty queens even do? They just won a crown and then they do some activity just for the sake of winning. But in contrast, I just want to say I'm a doctor, and then working on environmental activities and philanthropic activities, I have been doing it right from my childhood. And I have been reaching out to many government schools and colleges, trying to inspire the kids there, and also conducting a lot of ecological activities. And I have taken this initiative onto the Miss Earth platform, and I think it's that which helped me win. And within a span of 15 days, I had to travel to Philippines, and then internationally, I was promoting each one, plant one, and let's kill the pollution before it kills us all. But in my case, it hasn't been like that. చిన్నప్పటి నుంచి I have been on social service అంటే గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేయడం, కాలేజెస్ విజిట్ చేయడం, and then talking to the kids there and inspiring them. And apart from that, my eco-activist activities like environmental activities, tree plantations, and then groundwater conservation, construction of toilets, and the activities I have been doing very early. And I think that's the same thing I'm going to take it forward. And now in the Christian meditation కోసం చేయాలనుకుంటున్నాను. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ సునీల్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఓపెన్ క్రాఫ్ట్స్ క్లియరింగ్ కానీ, జంగల్ క్లియరింగ్ కానీ, చెత్త ఉన్న ప్రాంతాల్లో ఈరోజు కూడా పనిచేస్తాము. మరి ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు ఇద్దరు కూడా 60 మంది, నాతో పాటు 60 కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని, కార్పొరేటర్లతో మరి వార్డు కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని పూర్తి స్థాయిలో పట్టణ ప్రగతి ప్రణాళికలు రూపొందించడంలో మాకు పూర్తి స్థాయిలో సహకరించినారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు దాదాపుగా 6 నుంచి 7 రోజులు కూడా మరి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి గారితో బిజీగా ఉన్నప్పటికీ కూడా వారు పాల్గొని మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి, నైతిక మద్దతు ఇచ్చి, ఎన్ని కష్టాలైనా పర్లేదు మీ ప్రణాళిక రూపొందించండి, దానికి సంబంధించిన నిధుల కోసం నేను పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తా, కరీంనగర్ నగరాన్ని ఒక మంచి నగరంగా మనం తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో తప్పకుండా కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిధులు తీసుకొస్తా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ ప్రణాళికలు నాకు ఇవ్వమని చెప్పేసి కూడా వారు ఆలోచించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని చాలా చురుకుగా మమ్మల్ని అందరినీ కూడా కార్పొరేట్ అందరితో కూడా అధికారులందరూ కూడా కలిసి వారు పూర్తి స్థాయిలో స్ఫూర్తించారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్థానికంగా సంబంధించినటువంటి మరి పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌరవనీయులు వినోద్ కుమార్ గారు కూడా మరి కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నా శాయశక్తి మేర కూడా నగర పాలక సంస్థలు నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. నేను మంత్రి గారికి, గౌరవ వినోద్ కుమార్ గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పట్టణ ప్రగతి కార్యక్రమం 10 రోజుల కార్యక్రమమే కాదు, నిరంతరంగా కూడా 1 year వరకు, 1 year 4 months వరకు, 1 year 6 months వరకు కూడా ఈ ప్రణాళికలు పూర్తి అవ్వకుండా ఈ కార్యక్రమం ఇది నేను నగర ప్రజలందరికీ స్పష్టం చేయవచ్చున్నా. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఎలిగండ్ల గ్రామంలో ఎన్ఎంఏ రాజేశ్వరి ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారు వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కరాచలనం చేయకపోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిని అడ్డు పెట్టుకోవడం వంటివి చేస్తే కరోనా వైరస్ దరిచేరదని ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించుకునే అంశం ఏంటంటే కరోనా వైరస్. ఇది మనం వింటేనే భయపడుతున్నాం, అమ్మో ఎక్కడెక్కడ వాళ్ళందరూ చనిపోతుండ్రు, ఏం చేయాలి దీనికి అని కదా. వచ్చినాక ఏడుకో పరిగెత్తే బదులు మనం మన
జాగ్రత్తలో ఉండడం ముఖ్యం. మనం రక్షించుకోవాలి, మన కుటుంబ సభ్యులను కాపాడాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి. దీనికి మనం ఏం చేయాలి? ఈ వైరస్ వస్తుంది అనేది ఎట్లా, దాని లక్షణాలు ఏదో ఒకటి ఉంటది. జ్వరం వస్తుందంటే ముందే శాత కాకుండా ఉండడం, నీరసంగా అట్లా. ఇది కూడా ఎట్లుంటది అంటే దగ్గు రావడం, తుమ్ములు రావడం, ముక్కు గారడం, తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, జ్వరం, ఇవన్నీ లక్షణాలు కనిపించపరుచుకుంటూ ఉండాలి. తర్వాత ఎక్కడైనా టచ్ చేసినప్పుడు ఏదైనా మలిన పడిన వస్తువును మనం పట్టుకున్నప్పుడు మనం ఆ చేతులను ముక్కు దగ్గర, నోటి దగ్గర, కళ్ళ దగ్గర పెట్టుకున్నట్లయితే ఈ వైరస్ మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కర్చీఫ్ కానీ తర్వాత మాస్క్ కానీ ధరించాలి. తర్వాత మనం వేసుకునే బట్టలైనా మనకి దీని లక్షణాలు ఏంటివంటే దగ్గు రావడం, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, ఆకలి కాకపోవడము, జ్వరము, తలనొప్పి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏ మాత్రం కొంచెం కనిపించినా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూయించుకోవాలని వీళ్ళందరికీ అవగాహన కలిగిస్తున్నాం. 2 పద్ధతుల ద్వారా దీనికి మనం ఈ వైరస్ నుండి మనం కాపాడుకోగలుగుతామని వీళ్ళకు వివరించడం జరుగుతుంది. మొదటిది మాస్క్ ధరించడం, రెండవది హ్యాండ్ వాషింగ్ పద్ధతి ద్వారా. అయితే ఈ కరోనా వైరస్ మనం కట్టుకునే మాస్క్ ను దాటి మన దగ్గరికి రాదు. ఇది గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. ఇది ఈ బాధితుడి నుండి, కరోనా వైరస్ సోకిన బాధితుడి నుండి వైరస్ బయటికి వచ్చినా కూడా అది గాలిలో ఉండదు, నేలపైన వెంటనే పడిపోతుంది. కాబట్టి తర్వాత ఏదైనా లోహపు వస్తువు మీద పడ్డదనుకోండి, అది అట్లే 12 గంటల పాటు జీవించి ఉంటది. కాబట్టి మనం దేన్నైనా టచ్ చేసినప్పుడు మన చేతులకు ఆ వైరస్ తగిలి, ఈ వైరస్ ఏదైనా లోహపు వస్తువు మీద ఉన్నదనుకోండి, మనం దాన్ని టచ్ చేసినప్పుడు మన చేతులలో ఈ వైరస్ ఉండి పక్క వాళ్ళకి కరచాలనం చేసినప్పుడు లేదన్నా ఒక వస్తువు పట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, సివిల్, వివిధ వింగ్స్ సిబ్బందికి మరియు హోమ్ గార్డ్స్ ఆఫీసర్స్ కి అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఆధ్వర్యంలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 221 మంది పోలీస్ సిబ్బంది పరేడ్ కు హాజరు కావడం జరిగింది. సార్ చూడండి సార్. ఇక కామారెడ్డిలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం మా హక్కుల పేరుతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో కొత్తపల్లి మల్లన్న, ప్రసన్న కుమార్, శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని తీసేయాలనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ తీసేయాలి. రిజర్వేషన్ అవసరం లేదు. ఉద్యోగస్తుడు ఏం సంపాదించిండు, ఎందుకు రిజర్వేషన్ తీసేస్తారు? ఒకవేళ రిజర్వేషన్ తీసేయాలంటే దమ్ము ధైర్యం ఉంటే ఏ ప్రభుత్వంకైనా భూములను జాతీయం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. దొంగల్లారా, 1000 ఎకరాల భూములు మీకుంటాయి, అధికారం మీకుంటుంది. ఏదో రిజర్వేషన్ మీద ఉండి లేని ఆపుటకు తిన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు చేస్తే వాళ్ళని ఇప్పుడు ఉద్యోగాల నుంచి రిజర్వేషన్ చెయ్యాలంటే వాళ్ళ సంపదలు ఏమైనా ఉన్నదా?
వాళ్ళు ఎంత భూములు కొన్నారు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి. ఇక గీసుకొండ గ్రామంలో వేణుగోపాల స్వామి కొలువు తీరి ఉన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్టకు ఇతర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఆలయ నిర్మాణానికి పెగలపాటి లక్ష్మీనారాయణ 25 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో నేను ఒక భాగస్వామిని అయినందుకు నాకు ఆ దేవుడిచ్చిన వరం అన్నారు. ఈరోజు అనుకున్న దాని ప్రకారం నిర్ణయించినటువంటి శుభముహూర్తం 9 గంటల 42 నిమిషాలకు ఆ వేణుగోపాల స్వామి, ఆ పద్మావతి, సత్యభామ, రుక్మిణి మరియు వారి పరివారం యొక్క యంత్రాలను అనుకున్న ముహూర్తం ప్రకారం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు వరకు కూడా గ్రామం నుండి గ్రామేతరులు, స్వామివారి ఇలవేల్పులు అనేక మంది ఈ నిర్మాణంలో వాళ్ళు మరి పాలు పంచుకోవడం జరిగింది. ఇవాళ సుమారుగా ఒక 700-800 మంది, అవి 500 కావచ్చు, అవి 5 లక్షలు కావచ్చు, మరి ఆ విధంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి వారు విరాళాలను అందజేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో 15 మే 1950లో ఉండడం జరిగింది. ఇక్కడ నేను 5వ క్లాస్ వరకు చదువుకొని హైయర్ స్టడీస్ అంతా వరంగల్లో చేశాం. తర్వాత మాకు జాబులు వచ్చినాయి, జాబుల మీద నేను తర్వాత నేను 2006లో బీఆర్ఎస్ తీసుకొని బయటికి రావడం జరిగింది. దాని తర్వాత తదనంతరం ఈ కన్న తల్లిని పుట్టిన ఊళ్ళు మరవద్దనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఏమన్నా కొంత అభివృద్ధి చేద్దామనే ఆలోచన వచ్చింది. దానికి నేను గీసుకొండ వాస్తవంలో సహకారం తీసుకోవడం జరిగింది. 2016లో మా నాన్నగారి 50 సంవత్సరాల వర్ధన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసినప్పుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు వచ్చారు. అప్పుడు మా చెల్లెళ్ళు ఇద్దరు మేము అందరూ ధర్మారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గుళ్ళన్నీ ఇవన్నీ ఊరంతా పాడైపోయింది ఏంటండి అని అడిగితే ఆయన కోరన్నా నువ్వు కొంచెం చూసుకో, గుళ్ళు గిళ్ళు మేడం చూసుకొని ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నాంది పడింది. అప్పుడు శివాలయం గురించి ఆలోచించాం. దాని రూమ్ ఉంటే తీసేసాం. దాని తర్వాత శివాలయం బాగు చేయడం జరిగింది. ఈ లోపల మేము చిన్న పర్పస్ సంఘం పెట్టుకున్నాం, 25 మంది సభ్యులను కలిసి. ఆ పర్పస్ సభ్యుల సహకారంతో బడి బాగు చేయడం జరిగింది. ఆ బడి బాగా 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము 15 మంది పర్పస్ సంఘం సభ్యుల బడి బాగు చేయడం జరిగింది. ఇక ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులు శ్రీశైల ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్కమాదేవి అలంకార మండపంలో సాంప్రదాయంగా శ్రీ సరస్వతి యాగం నిర్వహించారు. సరస్వతి యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముందుగా మహాగణపతి పూజ, తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజాధికారులు శ్రీ సరస్వతి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సరస్వతి యాగం నిర్వహించారు. ఈ పూజలో భాగంగా విద్యా సాధనాలైన పెన్ను, పుస్తకాలు మొదలైన వాటికి కూడా పూజలు నిర్వహించారు. చివరిగా యాగంలో పాల్గొన్న విద్యార్థులకు ఆశీర్వచనంతో పాటు పుస్తకాలు, పెన్నులు, శ్రీ స్వామి అమ్మవార్ల రక్ష కంకణాలు, ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాలల 10వ తరగతి విద్యార్థులు, దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నమో యజ్ఞమేంద్రదేవాః దానధర్మార్వృతవాన్యా సందేహ నాకం మహిమానస్యందేత్ర పూర్వే సాధ్యంతి సేవాః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం జ్ఞానముద్రాయై నమః, ఓం రమాయై నమః, ఓం పరాయై నమః, ఓం కామరూపాయై నల్యై నమః, ఓం మహాభాషాయై నమః, ఓం మహాకారాయై నమః, ఓం ఆంధూర్వదిదంధూర్వయం వయం నమభారతి ఏకదైవేజమాన ఆయుస్తేజో దధాతి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి, నీరాజనాంతరుద్ధాచమనీయం సమర్పయామి.
నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. दर्भानद्भिर्दग्गुस्पृश्याग्नौ प्रहरति ध्वमाधाय परिधेन् प्रतिधाति स्थविष्ठं पश्चात् दक्षिणदोणीया सरस्वती होमाख्ये कर्मणि ब्रह्मन्निध्वमाधास्ये ॐ आधत्स्वा. द्वे त्रीणि चत्वारि ॐ अग्नये स्वाहा. अग्नये सप्तवत इदं पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति. सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते अस्तु रुद्ररूपे. दूसरी बट्टी చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహిళా దినోత్సవ ఆటల పోటీలు. వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులకు బహుమతుల ప్రదానం. ఆస్తి తగాదాల్లో విశ్రాంత ఏఎస్ఐ మృతి. తమ్ముడి కొడుకే హత్య చేశాడని ఫిర్యాదు చేసిన మృతుని భార్య. కొత్త కొత్త మార్గాలు కనుక్కుంటున్న గంజాయి స్మగ్లర్లు. కరీంనగర్ పట్టణంలో సుమారు 5 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. వండర్లా పార్క్లో పర్యావరణ ఇంధన పొదుపు అవార్డుల ప్రదానం. విద్యార్థులకు అవార్డ్స్ ప్రదానం చేసిన డివైన్ మెసర్త్ కుమారి తేజస్విని మనోజ్ఞ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.